హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసరికి కోడిగుడ్డు బెండకాయ పులుసు. చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ దాని తర్వాత నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెండకాయని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ దాంట్లోకి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుందాం. ఎందుకంటే చింతపండు పులుసు మనకి గ్రేవీలోకి అవసరం కాబట్టి. అండ్ దాని తర్వాత ఒక 50 grams ఆఫ్ ఎండు కొబ్బరి తురుమును కూడా తీసుకుందాం. అండ్ దీంట్లోనే ఒక 10 to 12 అయితే జీడిపప్పును కూడా తీసుకుందాం. ఎందుకంటే ఆనియన్ మసాలా పేస్ట్లోకి మనం యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ దాంతోపాటు 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు అండ్ దాంతోపాటు 1 tablespoon ఆఫ్ సాల్ట్. స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎక్కువ స్పైస్ లెవెల్ ఉంటే ఎక్కువ కారం, లేదా తక్కువ స్పైస్ లెవెల్ ఉంటే తక్కువ కారం. నేనైతే 2 tablespoons తీసుకున్నాను. 1 tablespoon ఆఫ్ ధనియాల పొడి కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ 1 teaspoon ఆఫ్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు. సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, టమాటోస్, కొబ్బరి పొడి అండ్ జీడిపప్పును వేసి దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పేస్ట్ని మనం గ్రేవీలోకి యూస్ చేస్తాం కాబట్టి. సో ఇదైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాలిడ్ స్టేజ్లో అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా ఫ్రై చేసుకొని వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ కర్రీ కోసం వేరే సపరేట్ బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని దీన్ని అయితే ఒకసారి ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. అండ్ దాని తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో గ్రేవీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా లిడ్ పెట్టి మనం ఉడికించుకుందాం అనమాట. సో వన్స్ ఇది కొంచెం పచ్చివాసన పోయింది అన్నంత వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత దాంట్లో సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ధనియాల పౌడర్, కారం యాడ్ చేసుకొని ఇవన్నీ మసాలాలు కొంచెం పచ్చివాసన పోయేదాకా వీటిని అయితే బాగా కలుపుకుందాం. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనం పిండి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనమైతే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలనుకుంటే వాటర్ తగ్గించుకోండి, లేదు కొంచెం పల్సగా కావాలి అనుకుంటే వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ మనం సెమీ సాలిడ్గా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అండ్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న గుడ్లు వేసుకొని ఏది గరిటె యూజ్ చేయకుండా అలా క్లాత్ యూజ్ చేసి దాన్ని అయితే మిక్స్ చేద్దాం. అండ్ మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే కొంచెం సేపు బాయిల్కి అయితే వదిలేద్దాం. సో ఇలాగైతే మనం దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు చేయాలండి. అండ్ దానిపై నుంచి కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో కూడా అయిపోయే రెసిపీ అనమాట. రైస్లో కంటే కూడా చపాతీ ఆర్ రోటీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.